వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, మరి పంచమంలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాల ప్రభావం వలన వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి అనేటటువంటిది పెడతారు. ఈ సంవత్సరం అంతా కూడా మరి పరాభవనామ సంవత్సరంలో వర్షాలు అధికంగా ఉంటాయి. కాబట్టి రైతులు వేసేటటువంటి కమర్షియల్ క్రాప్స్ మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క రాశి వారికి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు అంతా కూడా పరీక్షల సమయం. మీకు ఆఖరి నిమిషంలో మాత్రమే మీకు పనులు అవ్వడము, విపరీతమైనటువంటి టెన్షన్లు మీరు పడడము, మీ తల్లిదండ్రులను పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ రాహు వలన భ్రమలలో చూపించేటటువంటి వ్యక్తుల చేతుల్లో పడి మీరు మీ జీవితాలని కొంతవరకు ఆర్థికంగా నాశనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి దీనికి పరిహారం ఏమిటంటే ఇల్యూషన్ కాబట్టి రాహు జపం చేసుకోవాలా, అలాగే రాహు స్తోత్రాలు చదువుకోవాలా, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా, మేడి చెట్టుకి నీళ్లు పోయాలా, నీళ్లు పోయకుండా ప్రదక్షిణలు చేయకూడదు. అక్కడ అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు మరి ఈ యొక్క మేడి చెట్టు మొదల్లో ఉంటారు. దాని ద్వారా మీకు ఎప్పుడైతే సరైనటువంటి జ్ఞానం వస్తుందో ఈ భ్రమల నుంచి మీరు ఆటోమేటిక్గా బయటపడతారు. కాబట్టి ఆ రకంగా చేసుకోండి. శుభమస్తు.